ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను కనిపించగానే ఆయననే చూడనికనే వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి, పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. ఇంతకుముందే ఎక్కడికి వెళ్ళానని అడుగుతున్నా, ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తావని తీసి లోపలే. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది, నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు? లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. అదేవిధంగా ఉపయోగించి ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. కానీ సొంత పార్టీ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చెంపలు వలగొట్టేంత శక్తి ఉన్న సంవయనంతో ఊరుకున్న అధ్యక్ష. డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి, మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్ల బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్లు ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు. ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే, అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ను లైట్ బంద్ చేయ పడుకుంటా అంటే, లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది, కూర్చుంటే బయటకు కనిపించేటట్లుంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను, కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పడుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అందరు చెర్లపల్లినే. నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టియలే, మీ గ్యారంటీ కట్టిస్తే మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష. ఎన్నికల హామీలు అమలు చేయలేదంటుంది కదా అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన. ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు, అందరినీ కలిసి ఒకటే దగ్గర ఉండేటట్టు కట్టిస్తాను. కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలే, ఎందుకంటే నేను విఘ్నత ప్రదర్శించాలనుకున్నా. మీరు పంపులు లిఫ్టులతో కొల్లగొట్టిన 1,00,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా, లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు.
తప్పుదారి పట్టించకండి. రెండవది, ఈరోజు మీరు పదే పదే అక్కడ లగచర్లలో జరిగిందంటున్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటిగడ్డ కిష్టాపూర్ వేమ్లఘాట్ 14 గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్ళతోని తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు, ఏటిగడ్డ కిష్టాపూర్ కావచ్చు, నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష 48 గంటలు. భూసేకరణకు వ్యతిరేకం కాదు, నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం. మీరు 3 లక్షలు ఇస్తే 7 లక్షలు చేయమన్నాం. ఈరోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈ రోజు ప్రాజెక్టులు డైరెక్ట్ గా కొండ పోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్ కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళినరా లేరా? ఈ రోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా? మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌస్లు తీసుకున్నారు. దుర్మార్గమైన ఆలోచన మీది. ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు? కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, రంగనాయక సాగర్ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములు ఉన్నాయో, ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు, ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి, సిపిఐ నుంచి శాసనసభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని వేద్దాము. కట్టుకున్న ప్రాజెక్టులల్లా మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించరు, మీ భూములను ఎట్లా తొలగించరు? మీ డైరెక్ట్ గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత వంకర దాని చుట్టూత కాల్వలు తిప్పింది ఆధారాలు చూపించాలనా? దుర్మార్గమైన ఆలోచన మీకుంటది, మాకెందుకుంటది? ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పేది మానండి. ఎందుకు ఇంకా బుకాయించాలని, దబాయించాలని? ఎన్ని రోజులు అధ్యక్ష? భూసేకరణ జరిగినప్పుడు భూమి కోల్పోయిన నిర్వాసితులకు బాధ, దుఃఖం ఉంటది. ఆ బాధ, దుఃఖం ఉన్న వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలనేది మా ఆలోచన. ఆనాడు మల్లన్న సాగర్ లో 3 లక్షల నుంచి మొదలుపెట్టిన మీరు, మేము కొట్లాడితే అది చివరికి 10 నుంచి 12 లక్షలకు వచ్చింది. ఇవాళ కొడంగల్లో, లగచెర్లలో 20 లక్షల ఎకరాకు అసైన్మెంట్ భూమిలకు కూడా 20 లక్షలు ఇచ్చినాం. 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. 150 గజాల ఇంటి స్థలం ఇచ్చినాము. ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ మేము కొడంగల్ ఇస్తే, మీ మాజీ ఎమ్మెల్యే మీరు పర్సనల్ వెళ్ళి మీరు ఏమైనా చేయండి, అధికారులను చంపండి, మేము చూసుకుంటామని చెప్పింది పబ్లిక్ డొమైన్లు ఉంది. మీరు ఈ రోజు టీవీలలో, పేపర్లలో ప్రముఖంగా వచ్చింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపండి అని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ చూసుకుంటారని చెప్పి నరేందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇట్లా అధికారులను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు అధికారులను చంపమని, ఏ అధికారులు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారో గా అధికారులను చంపమని ప్రోత్సహించిన మీరు ఈ రోజు వచ్చి మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా? మీరు మాకొచ్చి చదువు చెప్తున్నారా? మేము కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టలేదా? నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు మీరు కట్టినరా? లేకపోతే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ మీరు కట్టినరా? ఏ మాటలు మాట్లాడుతున్నారు? కమిషన్ల కోసము ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 36,000 కోట్ల రూపాయల విలువ ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరు మీద 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇప్పటి వరకు మీరు అధికారం దిగిపోయే నాటికి 1,02,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. మీరు అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రాజెక్టు మీద ఈ రోజు విచారణ, 1 మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు చెప్పిన ప్రజల సెంటిమెంట్ అయిన పవర్ ప్రాజెక్టులు విద్యుత్తు ముసుగులో 1,000 కోట్ల రూపాయలు కూలగొడితే ఈ రోజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మీరు ఫ్రాడ్ చేసిండ్రు, ఫ్రాడ్ కి వీళ్ళని శిక్షించమని 1 మ్యాన్ కమిషన్ సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జి వచ్చి వీళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు. అధ్యక్ష, వీళ్ళ నివేదికలు మేము ఆరోపణ చేయట్లే. ఈ రోజు కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు. జైలుకు పోయే దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏ విచారణ సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈ రోజు కాళేశ్వరం మీద. ఆ నివేదికలు వచ్చే సభలో, ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం. ఎవరెవరు ఏ రకంగా ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద ఎట్లా కొల్లగొట్టిందో వాటి అన్నిటిని తీసుకొద్దాం. అధ్యక్ష, ఇవాళ వీళ్ళు ఎంతసేపు ఉన్నా మేము అబద్ధాలని చెప్తాం. ఆనాడు 2013 భూసేకరణ చట్టం ఉంటే దాన్ని కాదని జీవో నెంబర్ 123 అని కొత్త జీవో, కొత్త రాజ్యాంగం కనిపెట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ లో ఒక నోడల్ ఆఫీసర్ను పెట్టాం, డబ్బులు ఇస్తాం, భూములు గుంజుకుంటాం అని చెప్తే కోర్టు కొట్టేయలేదా? కోర్టు మిమ్మల్ని తిట్టలేదా?
ఎన్ని నోటిఫికేషన్లను రద్దు చేసింది. ఈరోజు బలవంతంగా రైతుల భూములను గుంజుకున్నది మీరు. ఒకటే మాట మేము ఏం చెప్పినాము, నేను ఒకటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష, నాకు ఓటమి మొదటిసారి కాదు, నేను ఓడినా గెలిచినా. కానీ ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి పిత అని, వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా నిన్ను పట్టుకొని పోతా అని, నేను పోతా నిన్ను పట్టుకొని పోతా అని. సో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా బుకాయించాలనుకుంటున్నారు అధ్యక్ష? ఎందుకు బుకాయిస్తున్నారు? ఇప్పటికైనా నేను చెప్తున్నా అధ్యక్ష, మూసీ ప్రాజెక్టును కట్టాలన్నా వద్దా మీరు చెప్పండి. మెట్రో రైళ్లు విస్తరించాలన్నా వద్దా మీరు చెప్పండి. రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా చెప్పండి. రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలన్నా వద్దా మీరు చెప్పండి. హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తరలించాలన్నా లేదా మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి మీరు పెట్టుబడులను తేవాలంటున్నారా వద్దంటున్నారా చెప్పండి. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్లో అత్యధికంగా జాబ్లు ఉన్నాయి. మేము వచ్చినాక ఇన్ఫోసిస్ విస్తరించినాం, విప్రో విస్తరించినాం. మేము వచ్చినాక కాగ్నిజెంట్ విస్తరించిపించినాం. ఆమ్జన్ బయోటెక్ కంపెనీ అమెరికాలో ఉండి ఫస్ట్ టైం హైదరాబాద్ లో పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఆయన 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే 20,000 కోట్లు తెచ్చిండు దావోస్ లో పోయి. నేను 10 నెలల్లో సరిగా 1 సంవత్సరం తిరిగే లోపల 2,20,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన. ఇది నా సమర్థత. ఆయన ఏమనుకుంటాడంటే గుంటూరులో చదివిన తెలివితేటలు ఈడ పనికొస్తాయనుకుంటాడు. అధ్యక్ష, ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు. 4 ఇంగ్లీష్ ముక్కలు ఆయనకు రావచ్చు, నేను 4 ఇంగ్లీష్ ముక్కలు కానీ ఈ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జపాన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జర్మన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు. కానీ ఈరోజు చైనా, జపాన్, జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష. 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటల్లో పనిచేయడానికి ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష. బట్ట షాప్లో బట్టలు అమ్మనికి పనికొస్తుండొచ్చు. గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించొద్దు అధ్యక్ష. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చినాం, మేము గుంటూరులో చదవలే. మా తెలుగు మీడియంస్ అధ్యక్ష, తెలుగు మీడియం గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష. మేము గుంటూరులో పోయి చదువుకొని రాలే, ఆ తర్వాత పూనా పోలే, ఆ తర్వాత విదేశాలు తిరగనికి పోలే. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే చదువుకున్నాం. లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రజల బాధ తెలిసిన వాళ్ళం అధ్యక్ష. మేము 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన అదేదో గొప్పతనం అని దాని మీద ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి దాన్ని చూపించి ఏదో సాధించినమని. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా, జపాన్, జర్మన్. ఆ దేశంలో ఎవరికేం ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఆర్థిక వ్యవస్థను. అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట? ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను ఇక్కడ కనిపించగానే ఆయననే చూడనికనే వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకెంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండి అని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి, పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా, మా వాళ్ళు చెప్తున్నారు గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట, పదవి ఇయ్యలేదని.
నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి ఏకపాటి సెవెన్ పెట్టి ఇంట్లోన్న వాళ్ళందరినీ ఏకపాటి సెవెన్ పెట్టి కాల్ చేసిందంట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుంటే చూడండి అధ్యక్ష. వారికి చెప్పండి, వారు చదువుకుంటే చదువుకున్నారు, గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి, అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుండ్రు అధ్యక్ష.